అందిస్తున్నారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము ఇవంతా కూడా ప్రజలకు జ్ఞానాన్ని విశ్వాసాన్ని కొరకు మనకు అందిస్తున్నారు. దేహమే పోవునని దిగులు చెందొద్దు. దేవుడికి ఏ దేహం ఉన్నది, మనం కూడా దిగులు చెందొద్దు. మరి అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియా నిగ్రహం సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపా పుష్పం జ్ఞాన పుష్పం తదైవత సత్యం కష్టమిదం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. పరమాత్ముడు ఈ 8 పుష్పాలైతే ఎవరైతే ఆదరిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో, ప్రార్థిస్తారో వాళ్ళకు భగవంతుడు ఆయన యొక్క కరుణ, దయ, ప్రేమ అనేది ఉంటుంది. మోక్ష ప్రాప్తి కూడా దొరుకుతుంది. అహింస, జీవహింస ఎవరైతే చేయాలో వాళ్ళకు భగవంతుడు మెచ్చిన పుష్పం, నచ్చిన పుష్పం, అదే సుగంధమైన పుష్పం, అదే పరిమళమైన పుష్పం. జీవహింస ఎవరైతే చేయాలో ఆ పుష్పాన్ని నచ్చిన పుష్పం, అది జీవహింస చేయకపోవటమే భగవంతుడు నచ్చిన పుష్పం, అదే మెచ్చిన పుష్పం. జీవహింస చేసిన అనుకో యమబాధలు తప్పై, కర్మలు తప్పై, శరీర బాధలు, ఆరోగ్య బాధలు ఏదో రకంగా బాధపడుతున్నాం. మనము ఏదో రకంగా బాధపడుతుంటాము. మనము పూర్వజన్మ కర్మ కాబట్టి మనము ఆత్మ సాక్షాత్కారం ఉండాలి. రెండవది అహింస ప్రథమ పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం. మన చెడు వినొద్దు, చెడు అనొద్దు, చెడు మాట్లాడవద్దు. మన ఇంద్రియాలు కంట్రోల్ ఉంచుకోవాలి, మంచిగా ఉండాలి. సర్వభూత దయా పుష్పం, అన్ని జీవుల యందు ప్రేమ, దయ, కరుణ అనేది ఉండాలి. వాటిని హింస పెట్టకూడదు. సర్వభూత దయా పుష్పం. క్షమా పుష్పం, ఓర్పుతో ఉండుటనే క్షమా పుష్పం. ప్రతిదానికైనా ఎవరైతే ఎంత నేర్చుకుంటారో వాళ్ళకి అంత మంచి కలుగుతుంది. క్షమా పుష్పం విశేషతః. శాంతి పుష్పం, తపా పుష్పం. శాంతితో ప్రతి పని కానీ, ప్రతి మాట కానీ, ఏ పని చేసినా తొందరపడకుండా ఉండుటమే శాంతి పుష్పం. ఇతరులను హింస పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, అదే శాంతి పుష్పం. తపా పుష్పం అంటే భగవంతుని ఎప్పుడు స్మరించుటయే తపా పుష్పం. రాత్రి పగలు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. కట్టెల పాపలో తల్లి ఏ విధంగా చూస్తుంది? ఒక పని చేస్తుంది, మళ్ళొచ్చి చూస్తుంది, ఒక పని చేస్తుంది, మళ్ళొచ్చి చూస్తుంది. తపా పుష్పం. ధ్యాన పుష్పం. ధ్యానం చేస్తే మై మర్చిపోవడమే ధ్యాన పుష్పం. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆత్మను ఎవరైతే తెలుసుకోగలుగుతారో అదే ధ్యాన పుష్పం. ధ్యానం మనసు, వాక్కు, శరీరాన్ని స్థిరం చేసుకొని ధ్యానం చేస్తే మనకు ఎంతో శక్తి దొరుకుతుంది. మరి ధ్యానం భగవంతుడు జీవాత్మ, పరమాత్మ, పరమాత్మ జీవాత్మ ఐక్యమవుతుంది. ధ్యానంతో మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. కనిపించు దానిని కలలోన కనకు, కనరాని దానిపై కనుచూపు విడవదు. అంటే ఈ కనిపించేటివన్నీ ఎప్పుడు కళ కూడా గుర్తు చేసుకోదు. ఏదైతే కాలం రాదో కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో మనము చూసినట్టయితే మనకు పరమాత్మ శక్తి, ఆత్మ జ్ఞానం పొందుకొని మన ఆరోగ్యం బాగుంటుంది, మన జన్మ సార్థకమవుతుంది. మరి